ఒక ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేస్తున్నారు. మీరు చెప్పారు చూడండి నేను ఎగ్జాంపుల్. 15 ఆర్టిఫిషియల్ స్కేర్సిటీని క్రియేట్ చేస్తున్నారు. మీరు చెప్పారు చూడండి నేను ఎగ్జాంపుల్. 15 సిలిండర్స్ దొరికిందంట ఒక సమాజ్వాదీ పార్టీ లీడర్ ఇంట్లో. 15 సిలిండర్లు ఉండాలి, 2 ఫ్యామిలీస్ ఉంటాయి. 15 అంటే డెఫినెట్లీ దెర్ ఇస్ ఎ హ్యూజ్ బ్లాక్ మార్కెటింగ్ హ్యాపెనింగ్. మన దేశంలో బంగ్లాదేశ్ యుద్ధం జరిగినప్పుడు సాయి గారు కెరసిన్ ప్రాబ్లం ఉండే, చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఆ టైంలో ఈ ఉజ్వల స్కీమ్ లేదు, ఏం లేదు, ఎల్పిజి కవరేజ్ కూడా చాలా తక్కువ ఉండే. అట్లాంటి పరిస్థితుల్లో కెరసిన్ వాజ్ యూజ్ బిగ్ టైం. మీకు గుర్తుంటుంది సాయి గారు, మన దగ్గర కెరసిన్ ఎందుకు ఆపారు గవర్నమెంట్, ఎందుకు ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చారని అడగండి మోదీ గారు హ్యాజ్ ఈ చాలా ముందు ఒక ఇంట్రెస్టింగ్ ఆన్సర్ చెప్పారు. 90% కెరసిన్ బ్లాక్ మార్కెట్లో వెళ్తుంది సాయి గారు. అప్పుడు 90% కెరసిన్ ఇస్ టు గో టు ద బ్లాక్ మార్కెట్. దేంట్లో ఆటోల్లో వాడుకుంటారు, డీజిల్తో మిక్స్ చేసుకుంటారు, చాలా ప్లేసెస్లో దాన్ని మిస్యూజ్ చేస్తారు సాయి గారు. ఇట్లాంటి పరిస్థితుల్లోనే గవర్నమెంట్ ఏం చేశారంటే ఉజ్వల స్కీమ్ తీసుకొచ్చినప్పుడు కెరసిన్ని దింపేశారు కంప్లీట్గా. దోస్ హు గాట్ ఎల్పిజి, కెరసిన్ లేదు మీకు, కెరసిన్ ఇమ్మీడియట్లీ తగ్గిపోయింది సార్. దట్ ఈస్ వేర్. ఎందుకంటే ఈ కెరసిన్ అనే ప్రోడక్ట్ చాలా మిస్యూజ్ చేయడానికి ఫెసిలిటీ ఉంది. యాక్చువల్లీ ఇట్ వెరీ క్లోజ్ ఇన్ బర్నింగ్ పాయింట్ టు ఎయిర్లైన్ టర్బైన్ ఫ్యూయల్. మన దగ్గర ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసే ఫ్యూయల్ అని చూడండి, దానికి కెరసిన్కి బర్నింగ్ పాయింట్ చాలా దగ్గర అనమాట. సో చాలా మటుకు మిస్యూజ్ చేయడానికి కెపాసిటీ ఉంది దీన్ని. ఈ పరిస్థితుల్లోనే మనం అర్థం చేసుకోవాలి, బంగ్లాదేశ్ వార్ టైంలో కూడా మనం, ఎందుకంటే దట్ టైం ఐ వాజ్ ఇన్ స్కూల్, కానీ మనం చూసాం ఆ టైంలో ఉన్న క్రైసిస్ చూసాం. రాత్రిపూట సైరన్లు కొడుతుంటుంది, న్యూస్ పేపర్ అంటించాల్సి వస్తుంది, విండో మీద లైట్లు ఆఫ్ చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ క్రైసిస్ని డీల్ చేయడానికి అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెచ్యూర్ ఆడియన్స్ లాగా మనం బిహేవ్ చేయట్లేదు. నేను ముందు మళ్ళీ రిపీట్ చేస్తున్నా, పెట్రోల్ బంక్ దగ్గర లైన్ కడుతుంటే దాంట్లోనే తెలిసిపోతుంది మన సివిక్ సెన్స్ అనేది ఎంత ఉందనేది. ప్యానిక్ అనేది మన దాంట్లో డిక్షనరీలో క్యాపిటల్ లెటర్స్తో రాసి పెట్టారు. ప్యానిక్ అవుతారు ఇమ్మీడియట్గా. ప్యానిక్ అక్కర్లేదు, జస్ట్ యాక్ట్. పెట్రోల్ బంక్లో మీకు ఎప్పుడైనా రష్ కనిపిస్తుందా సాయి గారు? ఏ పెట్రోల్ బంక్లో అయినా సరే, సిఎన్జి దగ్గర కొంచెం రష్ ఉంది, కరెక్ట్. కానీ మిగతా దాంట్లో నార్మల్ పెట్రోల్ డీజిల్ బంక్లో ఎక్కడ రష్ లేదు. బికాజ్ గవర్నమెంట్ ఈజ్ మేనేజింగ్ ఇట్. మీరు అన్ని ఫుల్ ట్యాంకులు కొట్టుకుంటారు మీ కార్కి, ఒక లిమిట్ ఉంటుంది కదా దానికి సాయి గారు. దిస్ ఇస్ వాట్ మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. మీరు ప్యానిక్ కాకండి. ఇంకొక వారం తర్వాత మీరే అనుకుంటారు, నేను ఎందుకు వెళ్ళి లైన్లో నిలబడ్డాను, నేను ఎందుకు సిలిండర్ వెళ్ళి ఏజెన్సీకి వెళ్తున్నాను. ఇట్ ఈస్ అన్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ ప్యానిక్. అది మన పొలిటీషియన్స్ దానికన్నా పెద్ద రెస్పాన్సిబుల్. దానికి లేనిపోయిన ఊహాగాలు తీసుకొచ్చి ఇష్యూ క్రియేట్ చేస్తున్నారు.